బాగున్నారండి. కోనసీమ అనుష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? ఫస్ట్ టైం ఒకే ఒక కాయ నేను కోసానండి. ఆ రోజు నాకు ఒక్కరిదానికే కూర, మా వారు ఊరు వెళ్తున్నారు సరే అని ఒక్కరిదానికే కదని ఒక బీరకాయ కోసుకున్నానండి, కొంచెం పెద్ద సైజు కాయని. తర్వాత మా మేనగోడలు వచ్చారని యూట్యూబ్లో వీడియో పెట్టాను, 4 కాయలు ఆ రోజు. తర్వాత అంతేనండి, మళ్ళీ ఒకసారి రెండు కోసాను అంతే. మళ్ళీ ఇంక అస్సలు ఇంట్లో కూర వండుకోలేదు. చెట్టంతా ఇలా ఎండిపోయినాయండి బీరకాయలు అన్నీ కూడా. నాకు కారణం అయితే అస్సలు అర్థం అవ్వట్లేదు. ఏమిటో పురుగు మందులు ఏమి వాడం కదా మనం. ఒకవేళ పురుగు మందులు కొడితే బీరకాయలకు పట్టేస్తుందని మేము పురుగు మందులు ఏమి వాడమండి. మొదల్లో పెట్టచ్చు అంటని మా వారు పురుగు మందు తీసుకువచ్చారు. మొదల్లో పెడితే పర్వాలేదు, ఇక్కడ మామూలుగా పైన ఏమీ జల్లొద్దు మనం అని తీసుకొచ్చారంటే అది ఇంకా మొదల్లోనే పెడదాం అనుకుంటున్నాము, ఇంకా పెట్టలేదు. ఇంకా అక్కడ ముసలాయన అయితే మొత్తం తీసేయమ్మా, మొత్తం ఈ కనవ చెట్లన్నిటికి కూడా వచ్చేస్తుంది. పూల మొక్కలు అన్నీ ఉన్నాయి కదా, మాకు పక్కన పూల మొక్కలు పెంచుకుంటున్నాం కదా సరదాగా, దేవుడికి పువ్వులు అవిని వాటికి పెట్టేస్తుందమ్మా అన్నారు. ఇదిగోండి చూడండి, మొత్తం ఆకులన్నీ పాదంతా అసలు ఏమైందో తెలియదండి. పసుపు నీళ్ళు చల్లాను, ఉప్పు కళ్ళు నీళ్లు చల్లాను, మళ్ళీ ఇంకా ఏం జరిగిందో తెలియట్లేదు నాకైతే మాత్రం. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలియపరచండి. ఆకులన్నీ ఇలాగా కోద్దామన్నా చాలా అంతా బోల్డ్ చిన్న చిన్న క్రిముల కింద అయి పట్టేసింది చెట్టు అంతా కూడాను. అలాగే కుదిరినప్పుడల్లా వెళ్ళి నేను తోటలోకి ఎండాకులన్నీ తీసేయడం అలా చాలా చేస్తున్నానండి. నేను ఎంత సేవ చేసినా సరే బీరకాయ పాదు అయితే మాత్రం ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తం అంతా ఎండిపోయిందండి. మరి ఇంకా నేను పసుపు నీళ్ళు చల్లినా లేదు, ఉప్పు కళ్ళు తీసినా లేదు, కానీ ఇంకా అందుకని నాకు ఇంకా చిరాకు వచ్చిందండి. రోజు ఎన్ని ఎండాకులు కోయడం, చేతుల నిండా మొత్తం ఒళ్ళంతా బట్టల నిండా పడిపోతుంది. అందుకని ఇంకా నాకు చిరాకు వచ్చింది. అక్కడ తోటలో ముసలైన గేదెలు కాసుకుంటుంటాడు అతను అయితే, అమ్మ మొత్తం పాదంతా తీసేయండి అమ్మ, మొత్తం ఈ పూల మొక్కలు కూడా పెట్టేస్తుంది అన్నారు. ఫోన్లో దేవుడికి ఎంచక్క పువ్వులు చెట్లు రోజు దేవుడు పూజ చేసుకోవడం చెట్లు ఉన్నాయి కదా, అవి కూడా పాడు చేసుకోవడం ఎందుకని ఇంకా నేను బీరకాయ పాదు అయితే తీసేయడానికి నిర్ణయించుకున్నానండి. మనం ఇవన్నీ సన్నజాజులు ఇలా పైకి పెట్టుకున్నాను, ఇంకా పువ్వులు అది ఏమీ లేదు, చిన్న చెట్లు కదా, కొత్త మొక్కలండి అన్నీ. దీనికోసం ఇంకా కాయగూరలు నాకైతే బెండకాయ మొక్కలు కూడా ఎండిపోయాయండి, కారణం తెలియట్లేదు. బెండకాయలు కూడా మీకు ఎంచక్క వీడియో చేసేసి అవి కూడా ఎండిపోయినాయి. ఏమో మీరు ఎవరైనా తెలిస్తే కామెంట్లో తెలియపరచండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.